నీవు రేపో మాపో చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చేయవలసిన పనులు చేయి, నువ్వు చెప్పవలసిన మాటలు చెప్పు, నీ నీ కోరికలు తీర్చుకో అని ఒక మనిషికి చెప్పినప్పుడు ఆ మనిషి ఫీలింగ్ ఎలా ఉంటుందండి? అసలు అది వర్ణనాతీతం కదా. ఆ ఫీలింగ్, ఆ బాధ, ఆ వేదన మనం ఎవరం ఊహించలేము. అయితే మనుషులు ఆ బాధను తీసేయలేరు, మనుషులు ఆ మరణాన్ని ఆపలేరు, మనుషులు ఏమీ దాన్ని పొడిగించలేరు ఆయుష్ని. అయితే ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాము. ఆ వ్యక్తి మనుషుల వైపో లేదా వార్త తెచ్చిన ఒక ప్రవక్త వైపో చూడలేదండి. మార్చు అని చెప్పి ఆ ప్రవక్తని ఈయన బెదిరించలేదు, లేకపోతే మనుషుల వైపు చూడలేదు, రాజుల వైపు చూడలేదు, గొప్ప గొప్ప వారి వైపు చూడలేదు, సైంటిస్టుల వైపు చూడలేదు, రీసెర్చ్ చేసేవారి వైపు చూడలేదు. కానీ ఈయన గోడ తట్టు తిరిగి ఒక్కరి వైపే చూశాడు, అది కూడా జీవాధారమైన దేవుని వైపు చూశాడు. మరి అతని లైఫ్ టర్న్ అరౌండ్ అయిందా లేదా? 15 years ఆయుష్ అండి. అంటే అతను క్యాన్సర్ వచ్చి నీవు రేపో మాపో చనిపోతావు, నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేసుకో అని చెప్పి వెళ్ళాడండి దైవజనుడు. కానీ హిజ్కియా ఏం చేశాడు? గోడ త్రట్టు తిరిగి దేవా రిమైండ్ నా ఓల్డ్ డేస్ని నువ్వు రిమైండ్ చేసుకోదేవా, నేను ఎలా నీకు యథార్థంగా ఉన్నాను, నీతో నేను ఎలా నడిచానో ప్లీజ్ దేవా అని చెప్పేసి ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకొని ప్రాణం పోతుంది కనుక ప్రాణం పోయే స్థితిలో హిజ్కియా దేవుని ఎప్పుడైతే కన్నీళ్లు విడిచుచూ ప్రార్థించాడో అప్పుడు దేవుడు వాక్కు మరలా వెంటనే హిజ్కియాకి ప్రత్యక్షమయ్యి నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడిస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కన్నీటిని ఆయన చూశాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు అన్న వార్త అతనికి వచ్చింది. కేవలం దేవుడు ఈ రోగం నీకు ఉంటుంది, ఈ రోగంతోనే ఎట్లనో చస్తూ బ్రతుకో, లేకపోతే మందులు మింగుతూనో, లేకపోతే ఇంకెలాగో కష్టపడుతూనో 15 సంవత్సరాలు బ్రతికేయని చెప్పేసి ఏదో పార్షియల్గా దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వలేదండి, పార్షియల్గా దేవుడు ఆయుష్ ఇవ్వలేదు. దేవుడు ఏం చెప్పాడు? సంపూర్ణంగా ఆయనకు దేవుడు స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ సమాధానం హిజ్కియాకి దేవుడు ఇచ్చాడు. మరి నీవు కూడా ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్స్లో, హోప్లెస్నెస్ సిచ్యువేషన్స్లో, లేదా అసలు స్థిరత్వం లేని పరిస్థితిలో ఉన్నావేమో. అయితే నీవు కూడా నువ్వు ఎంత మటుకు తగ్గించుకోగలిగితే, ఎంతలా దేవుని దగ్గర ప్రాధేయపడగలిగితే నీవు ఆయన దగ్గర మోకాళ్ళు ఉంటావో, ఆయనతో మాత్రమే చెప్తావో, మనుషుల్ని చూసి బెదిరిపోక ఆయన్ని మాత్రమే ఆశ్రయిస్తావో, ఇక్కడ జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా జరుగుతుంది. కేవలం ఇదేదో చనిపోతావంటే వచ్చే తగ్గింపు కాదండి, ఇలాంటి తగ్గింపే కాదు. కానీ నీవు నిజంగా ఒక అన్సాల్వబుల్ సిచ్యువేషన్స్లో, అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఇంకా నాకు దిక్కు తోచట్లేదు, హూమ్ ఐ గోనా రన్ టు అన్న పొజిషన్లో, నేను ఈ పరిస్థితులు నేను ఇంకా ఇమ్మడలేను, నా వల్ల కాదు, నేను ఇక్కడ ఫిట్ అవ్వలేను, నేను స్ట్రగుల్ చేయలేను అని చెప్పి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో నిన్ను నువ్వు ఎంత తగ్గించుకొని దేవుని దగ్గర ప్రాధేయపడితే అంత ఫాస్ట్గా, అంత వేగంగా, అంత వండర్ఫుల్గా దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు చేయవలసిన తగ్గించుకొని, దేవా ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ రిమైండ్ ఆఫ్ మీ, ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ వైపు త్రిప్పుకున్నాను దేవా, నా మనస్సాక్షి నీ వైపు త్రిప్పుకున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ అని నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత తగ్గించుకొని ప్రాధేయపడితే దేవుడు తప్పక నీ వైపు చూస్తాడు. నీవు పడిన గోతులో ఉంచి ఆయన నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఏ శత్రువుల చేతిలో నువ్వు పట్టబడ్డావో ఆ శత్రువుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అది ఏ రకమైన శత్రుత్వం అయినా, మరి ఎలాంటి గుంటలో నువ్వు పడిపోయినా, ఎలాంటి సిచ్యువేషన్స్లో నీవున్నా, ఎలాంటి రోగంతో నీవున్నా, ఎలాంటి మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నా, దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదలిచ్చి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నువ్వు చేయవలసింది కేవలం ఆయన వైపు మాత్రమే తిరగాలి, నిన్ను నువ్వు ఎంతగానో అంతగా తగ్గించుకోవాలి, ఆయన ప్రామిసెస్ని రిమైండ్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రాణం పోతున్నంతగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడు, దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నిన్ను గుంటల్లో నుంచి ఆయన పైకి లేవనెత్తుతాడు. కనుక ఆయన వైపు మాత్రమే తిరుగు, ఆయన మీదనే విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయును గాక. ఆమెన్.